పడిపోయింది స్కేల్. ఓ టీచర్ స్కేల్ పడిపోయిందా? మాన్యా 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 8:45 అయిపోయింది, ఇంకా పడుకుంది అది. లేకపోతే ఇక్కడ లేజీ మండే కదా, నిన్న ఒక సెలవు పడింది. సో మధ్యలో మళ్ళీ ఆ రోజు ఆమె తొందరగా లేచిపోయింది. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా, ఆ రోజు ఫ్రైడే తొందరగా లేచిపోయింది. మళ్ళీ మండే వచ్చింది దానికి లేట్ లతీఫ్. ఓ లేట్ లతీఫ్. నేను ఇప్పుడు ఎప్పుడో స్నానం చేసి వచ్చాను, ఇంకా జస్ట్ వచ్చి దానికి లేపుతున్నాను. లేజీ మండే కదా, అవి కూడా లేజీగా ఉంది. నేనంతా చాలా పనులు అయిపోయింది, వంట పని. సో నీరసంగా అనిపించేసింది నాకు. సో అందుకోసమే ఎప్పుడే లేచి కానీ వాటర్ తాగుతున్నాను. నాకు మార్నింగ్ లేవగానే స్నానం అయిన తర్వాత వాటర్ తాగడం బాగా అలవాటు. అఫ్కోర్స్ వేడి నీళ్ళే తాగేదాన్ని, నార్మల్ వాటర్ కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ మనకి పైన వంటగది అవి లేదు కదా, వేడి నీళ్ళ కోసమని కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి, దీనికి స్నానం చేయించడానికి కష్టం కదా. సో ఏ వాటర్ ఉన్నా ఆ వాటర్ తాగిస్తున్నాను. మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు తాగడం చాలా మంచిది, చాలా బాగుంటుంది. నేను కంపల్సరీ వేడి నీళ్ళలోని తేనె వేసుకొని తాగుతాను. మార్నింగ్ నా రూటీన్ అది. దాని తర్వాత నేను టీ వాటికి వెళ్తాను. కానీ వేడి నీళ్ళు తాగకపోతే ఉండలేను. అంటే ఇక్కడ తప్పట్లేదు, పైనుంచి మళ్ళీ కిందకి వెళ్ళడం, కింద నుంచి మళ్ళీ పైకి రావడం పాసిబుల్ కాదు కదా. సో ఉన్నవే మేనేజ్ చేస్తాను. కానీ నీళ్ళు మాత్రం తాగుతాను. స్నానం అయిన తర్వాత ఏ నీళ్ళు ఉన్నా నీళ్ళు మాత్రం నాకు కంపల్సరీ కావాలి. నాకు నీళ్ళు లేకుండా నాకు కష్టం. స్నానం చేసి స్కూల్ కోసం రెడీ అయిపోయింది. ఆన్లైన్ క్లాస్కి గ్రీన్ కలర్ గౌన్ వేసుకుంది. ఈ గౌన్ దీనికి దాని సెకండ్ పుట్టినరోజుకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు దానికి 7 years అవుతుంది. 2 years 7 years, ఆల్మోస్ట్ 5 years నుంచి గౌన్ వేసుకుంటుంది. సో ఇప్పుడు రెడీ, చలో చలో. నేను చదివిస్తూ ఉండగా నేను నెయిల్స్ కట్ చేస్తాను, ఎందుకంటే నాకు నెయిల్స్ కట్ టైం దొరకట్లేదు. సో దాని క్లాస్ అవుతుంది, దాని పక్కనే కూర్చున్నాను. ఏం చెప్తారో ఏంటో తెలియదు. వాళ్ళకి దాకా వాళ్ళకి క్లాసెస్ అవ్వలేదు, వాళ్ళకి ఓన్లీ రివిజన్స్ అయింది. వాళ్ళకని ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్ అవుతుంది. సో ఇంగ్లీష్ క్లాస్లో వాళ్ళకి ఆర్టికల్స్, అడ్జెక్టివ్స్, నౌన్స్ ఇవన్నీ చెప్పేవాళ్ళు. క్లాసెస్ స్టార్ట్ చేయలేదు ఇంకా. సో వాళ్ళు ఫస్ట్ చాప్టర్ చెప్తున్నారు, అందుకోసం పక్కన కూర్చున్నాను కొంచెం. సో కూర్చుండగానే కొంచెం నా పని కూడా చేసేసుకుంటున్నాను. నా ఫైల్స్ అవన్నీ చేసేసుకుంటున్నాను. మళ్ళీ టైం దొరకట్లేదు. మా అన్నయ్య కూడా ఎప్పుడే చేశాను, అందుకు నీళ్ళు విరిగిపోయిందండి. ఎలాగో విరిగి కదా అని మొత్తం అన్ని నీల్స్ కట్ చేసి ఫైల్ చేస్తాను. మా అన్నయ్య ఇక్కడేమో మ్యాంగో అండ్ పొటాటో డ్రాయింగ్ చేసింది. మ్యామ్ క్లాస్ చెప్తున్నాను కదా, మ్యాంగో అండ్ పొటాటో డ్రాయింగ్ చేసి పాలు తాగుతుంది కూర్చొని. ఇప్పుడు మమ్మీ చూడండి బీట్రూట్ ని ఎలా కట్ చేస్తున్నారో. ఇదో కొత్తది తీసుకుని వచ్చారు. అంటే మమ్మీకి ఆల్మోస్ట్ అయిపోయింది, ఇది 10 years అయిపోయింది. ఇందులోనే మమ్మీకి ఎప్పుడు బీట్రూట్, క్యారెట్స్ అందులోనే గ్రేట్ అన్ను చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ అవుతుంది. మాకు బీట్రూట్ ఫ్రై కదా, సో నేనైతే చాకుతోనే కట్ చేస్తాను చిన్న చిన్న ముక్కలు. మమ్మీ మాత్రం ఎప్పుడు దీనిలోనే. మీకు చూపిస్తాను దీనికి ఎంత చిన్న చిన్న ముక్కలు వచ్చిందని. చూడండి ఎంత చక్కగా చిన్న చిన్న ముక్కలు వచ్చిందో, చాలా చిన్నగా వచ్చింది. మనం చేతులు ఎలా కట్ చేస్తాం అలాగే వచ్చింది. సో ఈజీ కదా ఇది. ఇలాంటివి మమ్మీకి 10 years అయిపోయింది. ఇది మా అక్క తెచ్చింది. మా అక్కది మాత్రం మొత్తం ఎక్కడో పడేసింది అది. మమ్మీది ఇంకా వాడుతున్నారు. చూడండి కింద పడుతుంది. మా అన్నయ్యకి ఎక్సర్సైజ్ అవుతుంది క్లాస్లో. ఎప్పుడు హిందీ క్లాస్ ముందు వార్మప్ చేయిస్తున్నారు. పిల్లలు కూర్చొని అలసిపోతారు కదా అని ప్రతి క్లాస్ ముందు టీచర్స్ వాళ్ళకి ఇలా వార్మప్స్ చేయిస్తారు. రెస్ట్ టైం ఇచ్చారు వాళ్ళకి. మళ్ళీ ఇంకొక స్టార్ట్ అవుతుంది. ఇంకొక వెబ్ క్యామ్ కూడా షేర్ చేసుకున్నాం. మేడం అందరిని చూసుకుంటున్నారు పిల్లలు చేస్తున్నారా లేదా అని. సో కెమెరా కూడా షేర్ చేసుకోమన్నారు. జంపింగ్ జాక్ స్టార్ట్ అయింది మళ్ళీ. సో ఇలాగే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ కూడా. మమ్మీ ఏమో ఉంగరాలన్నీ క్లీన్ చేస్తున్నారు. మేము బ్రష్లు ఎలా వాడుకుంటామో చూసుకోండి. దువ్విని క్లీన్ చేయడానికి, ఉంగరాలు క్లీన్ చేయడానికి మాని అప్పుడు దానికి అడుగుతుంది ఉంగరాలన్నీ. ఇది మాన్యాది ఇంకా మమ్మీది ఉంగరం కలిపి వాళ్ళు క్లీన్ చేస్తారు. మాన్యాకి ఇప్పుడు జీకే క్లాస్ అవుతుంది. జీకే కదా మాన్యా? జీకే క్లాస్ అవుతుంది. ఇప్పుడు క్లాసెస్ అయిపోయింది. ఇప్పుడు మాన్యాన్ని బంద్ చేస్తుంది. ఆ ల్యాప్టాప్లన్నీ
ఉంచేసి ఇంకా అవుతుంది ఏమవుతుంది స్లోగా అవుతుందా స్లో అవుతుంది ఓకే సరే చేసి ఓకే కొట్టే వెల్కమ్ బ్యాక్ టు మామన్ మానియా ప్యాషన్ ఐ విష్ నా వ్యూస్ చాలా హ్యాపీగా చాలా బాగుంటారు. ఇప్పుడు అవుతుంది 12:45. సో మా మాన్యా క్లాసెస్ అయిపోయింది కదా అని ఇక్కడ కూర్చొని అష్టచమ్మ ఆడుకుంటున్నాం, టైంపాస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దానికి నేను అన్నాను కదా క్లాసెస్ మేబీ 1:15 దాకా అవ్వచ్చు అని కాదు, దానికి 12:15 దాకా పెట్టారు మళ్ళీ. సో నడుస్తుంది ప్రస్తుతానికి 12:15 దాకేను, చూద్దాం పెంచుతారు ఎప్పుడు ఇంకా. అందుకోసం ఎంజాయ్ చేసుకుంటున్నాం. వంటలన్నీ అయిపోయింది, అక్క ఇంటికి వచ్చాను. ఇప్పుడు పండుగ చేసుకుంటున్నాము. మాన్యా కొడుతుంది వాళ్ళ తమ్ముడికి, ఆడుకుంటుంది వాడితో, దొరికిపోయాడు లోపలికి. మాన్యాది మోసుకొని వచ్చింది కింద నుంచి. ఏంటిది వాటరా మరి? లెమన్డా, మిరిండా లాగా లెమన్డా. ఇగోండి మిరిండాది లెమన్డా అయిపోయింది. మాన్యేమో లెమన్డా తెచ్చింది అందరి కోసం. మరి అందరికి సర్వ్ చేయాలి కదా, నేను కస్టర్డ్ తెచ్చి నా సర్వ్ చేశాను కదా, మరి నువ్వు సర్వ్ చేయవా? నవ్వుకు సర్వ్ చేయి అందరికి. వద్దా, నొక్కతే తాగిస్తావా? It's hard for me to let go, but I think that I'm finally feeling good again. So hard 'cause I loved you, but I'm finally feeling like myself. లాక్డౌన్ పెంచారు మళ్ళీ 20 దాకా, బట్ 6 to 12 ఉండేది ఇంతకుముందు రిలాక్సేషన్ టైం. ఇప్పుడు 6 to 2 చేస్తారు. సో ఐ థింక్ టేక్ అవేస్ తీసుకొని ఫుడ్ తినే వాళ్ళకి చాలా బాగుంటుంది. స్పెషల్లీ మా హస్బెండ్కి నేను ఆబ్వియస్లీ చెప్తాను, ఎందుకంటే మా హస్బెండ్ పాపం ఇప్పుడు బయట నుంచి ఎక్కడికి వెళ్ళి తినలేకపోతున్నారు, తేలేకపోతున్నారు. తినడం ఎలా కాదు కానీ తెచ్చి ఇంట్లో తినాలి అంటే కూడా ఇబ్బంది అయిపోతుంది. దానికి చోడవరంది బిర్యానీ చాలా ఇష్టం. చోడవరం ఇక్కడ ఉంది, చాంతాన్ బిర్యానీ ఉంది అక్కడ, రత్నం అని ఒక అతను ఉన్నారు చోడవరంలో. అది బిర్యానీ మా ఆయనకి చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళి వైజాగ్ నుంచి చోడవరం వెళ్ళాలంటే మనకి 1 hour పడుతుంది, అక్కడ తీసుకొని మళ్ళీ రావాలంటే 1 hour పడుతుంది. సో 2 hours కావాలి. అండ్ వాడు 10 నుంచే స్టార్ట్ చేస్తున్నాడు ఇవ్వడం. సో వెళ్ళి రావడానికి టైం అయిపోతుంది, పాపం వెళ్ళకపోతే తినలేకపోతున్నారు. ఇప్పుడు మాత్రం మా ఆయన కోసం ఇది వెరీ గుడ్ న్యూస్. నేను ఫోన్ చేసి ఎలాగో చెప్తాను, బట్ మా ఆయనలాగా ఉన్న వాళ్ళు ఇలా కూడా తెచ్చి తినే వాళ్ళకి కూడా చాలా మంచి న్యూస్. ఎంజాయ్ చేసుకోండి, ఇంకొక 2 hours ఎక్స్ట్రా. దానిలో మీరు పండగ చేసుకోండి, ఫుల్గా పండగ చేసుకోండి. ఇలా పండగ చేసుకుంటుంది డాకు మాన్యా, డాకు మాన్యత. ఏం మాన్యత డాకు బాగున్నావు, ఇలాగే ఉండు, మాస్క్ అవసరం లేదు నీకు, ఇలాగే బాగుంటుంది. మేము నైట్ డిన్నర్ కోసం ప్రిపరేషన్ చేస్తాను. నేను మార్నింగ్ నుంచి ఏం రెసిపీస్ చూపించాను, ఎందుకంటే సింపుల్ అన్నం పప్పు, ఉలోల్ పప్పు అండ్ బీట్రూట్ ఫ్రై. అన్నం చూపించడానికి ఏముంది, సో అవి చూపించలేదు. బట్ ఇప్పుడు నేను చేయబోతున్నాను సంథింగ్ డిఫరెంట్ అండ్ సంథింగ్ స్పెషల్ రెసిపీ నైట్ కోసం అని. సో మర్చిపోయి ప్రిపరేషన్ కొంచెం చేస్తాను, బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అది ఏంటో అని. సేమియా ఉంది కదండి, మనం రైస్ సేమియా, మామూలు సేమియా కాదు, రైస్ సేమియా ఉంటుంది కదా, దొరుకుతుంది బయటన. 777ది కానీ మనం MTRది కానీ, ఆ రైస్ సేమియాతో నేను చేయబోతున్నాను. సో రైస్ సేమియా ఒకటే కాదు, దానిలోని బాంబే రవ్వ వేసి నేను చేస్తాను. సో స్పెషల్ దోశ అప్పుడు చూపించాను మీకు, ఆ రోజు రైస్ దోశ, రైస్ పిండితో చేశాను, మనం గ్రైండ్ చేసేసి. సో అది చేశాను. ఈ రోజు చూపించబోతున్నాను మీకు సేమియా, రైస్ సేమియాతోనే దోశ. సో రకరకాల దోశలు కదా, పదని చూసేసుకుందాం. నేను రైస్ సేమియా ఉంది కదా, మీకు ఏదైనా కనిపిస్తూనే ఉంటుంది రైస్ సేమియా ఇలాగా. వాటికి నేను ఆల్మోస్ట్ 5 hours నీళ్ళలోని నానపెట్టాను. మీకు వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళు కూడా నానపెట్టవచ్చు. నేను మామూలు నీళ్ళు నానపెట్టాను. 5 hours తర్వాత కొంచెం మెత్తగా అయింది చూడండి, మెత్తగా ఇలా పెద్దగా విరగదు, కొంచెం మెత్తగానే అయింది. సో మనకి అలాగే వదిలేయాలి, దాన్ని పేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, సింపుల్ గా వదిలేయాలి. నేను అందులోనే కొంచెం బాంబే రవ్వ వేసాను, కొలత ఏం లేదు. బాంబే రవ్వ కొంచెం క్రిస్పీగా ఉంటుంది అండ్ బాగుంటుంది టేస్ట్, కాబట్టి నేను బాంబే రవ్వ వేస్తున్నాను. మీరు కావాలంటే వరి పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు. బాంబే రవ్వ లేదు అంటే వరి పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు. కొలతలు నేనేం వేయట్లేదు కాబట్టి మీకు చెప్పట్లేదు, నేను అంచన ప్రకారంగానే వేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను రైస్ సేమియా అండి, అది మాత్రం చెప్తాను. ఒక ప్యాకెట్ రైస్ సేమియా తీసుకున్నాను అండ్ మోస్ట్లీ ఒక స్మాల్ గిన్నెతో 4-5 గిన్నె తీసుకున్నానేమో బాంబే రవ్వ. సో వాటికి ప్రస్తుతానికి ఇందులో ఇప్పుడు నేను పెరుగు వేసేసి దీన్ని కలిపేస్తాను. ఇప్పుడు మా అన్యాయంలో పెరుగు వేస్తుంది. పెరుగు కూడా కొంచెం ఎక్కువ వేస్తేనే పులుపుల్లోగా ఉంటుంది, బాగుంటుంది.
సో మీకు కొంచెం వేసి దానికి మీకు పెరుగు లేకపోతే బటర్ మిల్క్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను అందులో పెరుగు వేసాను కదా, అదే ప్యాకెట్ లోనే నేను కొంచెం నీళ్ళు పోసేసి నేను మొత్తం నీళ్ళు అందులో వేసేస్తున్నాను. సో ఇప్పుడు మనకి టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు కూడా కట్ చేసి ఉంచాను కదా, అవి వేసేస్తాను. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే కావాలి మనకి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. సో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేయండి. పచ్చిమిరపకాయలు వేస్తాను, కానీ అది మాన్యా కోసం వేసిన తర్వాత వేస్తాను, కానీ మాన్యాకి నచ్చదు. మా టీచర్ వచ్చారు స్కేల్ పట్టుకొని ఇంకా రిజిస్టర్ పట్టుకొని, పడిపోయింది స్కేల్. ఓ టీచర్ స్కేల్ పడిపోయిందా, టీచర్ గారి స్కేల్ పడిపోయింది. పిల్లలు అందరూ నవ్వుతున్నారు. కలిపేసి మేము వదిలేస్తాము ఒక హాఫ్ అన్ అవర్ కోసం. సో ఇప్పుడు నేను ఎలాగో 8 o'clock అవుతుంది, నేను ఇప్పుడు మేడెక్తాను యాజ్ యూజువల్ గా మా అక్కతో గాసిప్స్ చేయడానికి మాట్లాడడానికి. సో అందుకోసం ఇవన్నీ చేసేసి ఉంచేసి వెళ్తాను. మళ్ళీ 9 o'clock కి వచ్చి, అంటే 1 hour అయిపోతుంది నాకు, 9 o'clock కి వచ్చి అప్పుడు నేను ఇందులో వంట సోడా వేసిన తర్వాత, కుకింగ్ సోడా వేసిన తర్వాత దీన్ని కాలుస్తాను. నా ప్రిపరేషన్స్ అయిపోయింది. ఇప్పుడు నేను మేడకి ఎక్కిపోతున్నాను. కోతి నా వెనకాల ఉంది, పిచ్చి పనులు చేస్తుంది. చెమటలన్నీ నా డ్రెస్ కి తుడుస్తుంది, చిరాకుగా ఉంది. నేను అందుకో స్నానం చేయలేదు. స్నానం చేసింది, దానికి అన్న గెత్తుతుంది పిచ్చిదాని లాగాను. నా డ్రెస్ మీదకి మొత్తం చెమటలన్నీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పై నుంచి కిందకి వచ్చాను అండ్ ఇప్పుడు నేను చేయబోతున్నాను రైస్ సేమియా దోశ. రైస్ సేమియా దోశ నేను చూసాక ప్రిపరేషన్ చేసి వెళ్ళాను. ఇప్పుడు ఓన్లీ వంట సోడా వేయాలి. వంట సోడా వేసి వెంటనే దాన్ని పొయ్యి మీద వేసేయాలి. చిన్న స్పూన్ లో 1 టీ స్పూన్ సోడా తీసుకున్నాను. నేనేం చేశానంటే వేరేగానే ఒక గిన్నెలోని కలిపేసాను, ఎందుకంటే అది నిండిపోయి ఉంది. గిన్నెలో నేను నీళ్లు పోసేసి మీరు చూడగలుగుతారు, పలుచగా ఉంది. మరీ గట్టిగా ఉంచకూడదు, మరీ పలుచగా పెట్టకూడదు. సో ఇలాగ నేను ఇప్పుడు కలిపేసాను బాగాను. ఇవి ముందు నేను మాన్యా కోసం వేసేస్తున్నాను, ఎందుకంటే మాన్యా చెప్పాను కదా పచ్చిమిరపకాయ తిందని. సో దానికోసం ముందు వేసేసి అప్పుడు పచ్చిమిరపకాయ కట్ చేసి ఇందులో వేసి మా కోసం వేస్తాను. ముందు తీసుకుని ముందు పెనంకి రాసేస్తున్నాను. ఇవ్వండి, ఇలా ముందు కొంచెం కొంచెం వేసి దానికి స్ప్రెడ్ చేయాలి. దోశలు వేయలాగా వేయకూడదు, మాకు కొంచెం ఇలా వేయాలి. చూడండి మీరు, ఇప్పుడు దాన్ని హై ఫ్లేమ్ లోనే పెట్టి కాల్చాలి. కావాలి కదా అని 2 వైపు పెనం పెట్టేశాను. సో ఇప్పుడు ఒకవైపు కాల్చిన తర్వాత అప్పుడు 2 వైపు తిప్పేస్తాను. టిప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి చక్కగా కాల్చింది, చూడగలుగుతున్నాను ఎంత చక్కగా కాల్చిందో ఇది. సో ఒకవైపు ఇటువైపు అయిపోయింది. ఇప్పుడు నేను ఇటువైపు కూడా ఫ్లిప్ చేస్తాను. 2 సైడ్ బాగా రోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా బాగా రోస్ట్ చేసేసి దాన్ని తీసేయాలి. 2 వైపు కూడా రోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని తీసేసి మళ్ళీ ఇంకోటి పెడతాను. ఇప్పుడు నేను డిన్నర్ తింటున్నాను. దోశ ఇంకా టమాటా చట్నీ ఇంకా శనగపప్పు చట్నీ. మమ్మీ కూడా తింటున్నారు. ఇప్పుడు తమ్ముడు ఇంకా మాన్య డాడీ వీళ్ళు తినేశారు. నేను మమ్మీ లాస్ట్లో ఉన్నాము. వేడిగా తింటే చాలా బాగుంది. చల్లారి పెట్టుకుని తినకూడదు, చల్లారి పెట్టేస్తే పెద్దగా అయిపోతుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంది. నేను చట్నీతో ముంచుకొని తింటున్నాను. చాలా బాగుంది. ఖచ్చితంగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అండ్ నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి మీకు ఈ రెసిపీ ఎలా నచ్చింది అని. సేమియా ఉప్మా చేసుకొని తినొచ్చు, సేమియాని దోశ చేసుకొని తినొచ్చు, సేమియాని ఇడ్లీ కూడా చేసుకొని తినొచ్చు. సో ఒకటే టిఫిన్ అయిపోతుంది అనుకుంటే రకరకాలుగా చేసుకొని తినండి. ఈ రెసిపీ కోసం ఒక లైక్, కంపల్సరీ ఒక లైక్ కొట్టండి ప్లీజ్. జస్ట్ స్నానం చేసి వచ్చాను. వంటలు తిండి అందరివి అయిపోయింది. కరెంట్ పోతుంది వస్తుంది. ఈరోజు ఏసీ ఆన్ చేయలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం బాబోయ్. ఇప్పుడు కాస్త కరెంట్ వచ్చింది, ఏసీ ఆన్ చేసి వదిలేసాము. కాస్త బయటే వచ్చాను, కొంచెం గాలి చల్ల గాలి బాగా వేస్తుంది. 11 o'clock అయిపోయింది ఆల్రెడీ. వంటలు చేసి తినేసరికి టైం అయిపోతుంది. సో ఎనీవేస్ తినడం అయిపోయింది అండ్ ఇప్పుడు రెస్ట్ తీసుకోవడం చాలా అలసటగా ఉంది. చాలా అలసటగా ఉంది నాకు. వేడిలో పని చేసేసరికి ఊపిరి అంతలా పోతుంది కూడా, అంతలాగా అయిపోయింది. సో వ్యూవర్స్, నేను వాళ్ళతో నా వీడియో ఇక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక్క లైక్, ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మర్చిపోకుండా షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది కదా, దేవుడు గంటలాగా, ఆ బెల్ బటన్ని కూడా ఇలా నొక్కేయండి. ప్రతిసారి మీరు నేను పెట్టిన వీడియోస్కి నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు కూడా చూడగలుగుతారు. కలుద్దాం ఇంకొక రోజు ఇంకో కొత్త వీడియోతో. అప్పుడు దాకా స్టే హోమ్, స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్లీ వ్యూవర్స్. ఎలాగో తెలిసింది కదా మనకి ఆంధ్రాలో బాగాను లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసి 20 దాకా, బట్ 6 to 2 దాకా ఇచ్చారు ఆంధ్రాకి. సో ఆంధ్రాయిడ్స్ అందరికీ గుడ్ న్యూస్, 2 hours పెంచారు. సో ఆ 2 hours మీకు కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంది. తెలంగాణ ఇంకా డిసిషన్ రాలేదు. తెలంగాణ డిసిషన్ వస్తే కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను, డెఫినెట్గా అప్డేట్ చేస్తాను, మర్చిపోకుండాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ వన్స్ అగైన్. బాయ్, గుడ్ నైట్, ఎంజాయ్.